హాయ్ అండి. మారిన మనసు కథ. 2 రోజుల నుండి మాటామంతి లేదు సురేష్, సునీతలకు. ఎవరి పనులు వారు చేసుకుపోతూ, ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు, పొరపాటున చూపు కలిస్తే మొహం తిప్పేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళై 6 నెలలైంది. ఇద్దరూ ఉద్యోగస్తులు. ఆరంకెల జీతం ఇద్దరికీను. డబ్బుకు లోటు లేదు. సొంత ఇల్లు, ఖరీదైన కారు, ప్రాణంలా చూసుకునే తల్లిదండ్రులు. ఇంతకీ 2 రోజుల నుండి ఇద్దరికీ మాటలెందుకు లేవంటే, సురేష్, సునీతలది పెద్దలు కుదిర్చి చేసిన వివాహం. ఇద్దరిది చూడముచ్చటైన జంట. 2 ఏళ్ల వరకు మనకు పిల్లలు వద్దని సురేష్ సునీతతో చెప్పాడు. సరేనంది సునీత. వారి సంసారం హాయిగా గడుస్తున్న తరుణంలో 2 రోజుల క్రిందట ఆఫీసులో సునీతకు తల తిప్పినట్లయిన అనిపించి కాసేపటికి భళ్ళున వాంతి చేసుకుంది. తన డేట్ మిస్ అయి 2 నెలలు దాటుతోంది. హడావిడిలో పట్టించుకోలేదు. ఏదో అనుమానంగా అనిపించి ఆ రోజు ఆఫీసు నుండి అట్నుంచి అటే లేడీ డాక్టర్ దగ్గరికెళ్ళింది. పరీక్ష చేసిన డాక్టర్ సునీత కన్సీవ్ అయిన విషయం కన్ఫర్మ్ చేసింది. సునీతకి చాలా సంతోషం అనిపించింది. తాను తల్లి కాబోతుందన్న విషయం సురేష్‌కి ఎప్పుడెప్పుడు చెబుదామా అనుకుంటూ పుల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కొని మరీ ఇల్లు చేరింది. సురేష్ రాగానే స్వీట్ అతని నోట్లో పెట్టి ఆనందంగా చెప్పింది విషయం. ఆశ్చర్యపోయాడు సురేష్. "అరే! నువ్వు జోక్ చేస్తున్నావా? నిజమేనా?" విస్మయంగా అడిగాడు సురేష్. "అవును మహానుభావా! 2 నెలల కిందట తమరు ఆఫీస్ పార్టీలో డ్రింక్ చేసి వచ్చి నేనెంత వారిస్తున్నా వినకుండా, జాగ్రత్త పడకుండా" ఇక చెప్పలేక తలదించుకుంది సునీత. గుర్తొచ్చింది సురేష్‌కి. విసుగ్గా తల విదిలించాడు. అతనికి చాలా చిరాగ్గా ఉంది. "సరే రేపు ఆఫీస్‌కి లీవ్ పెట్టు. నేను పెడతాను. హాస్పిటల్‌కి వెళ్ళి అబార్షన్ చేయించేద్దాం" అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సునీతకి. "లేదు సురేష్, నేను అబార్షన్ చేయించుకోను. 2 ఏళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నాం కదా! ఇప్పుడిలా అంటామే?" "నిజమే కానీ కన్సీవ్ అయ్యాను కదా! మన బిడ్డని చంపుకోవడానికి నాకు మనసు అంగీకరించటం లేదు. అయినా ఇంత క్రూరంగా ఆలోచిస్తారని నేననుకోలేదు." "పిచ్చిగా మాట్లాడకు. రేపు నువ్వు అబార్షన్ చేయించుకుంటున్నావు అంతే." "నో, నేను చచ్చినా చేయించుకోను" ఖచ్చితంగా చెప్పింది సునీత. అదుగో అప్పడ్నుండి చిలకా గోరింకల్లాగా ఉండే వారిద్దరి మధ్య మాటలు లేవు. వేవీళ్లతో బాధపడుతూ ఆఫీస్‌కి లీవ్ పెట్టి సునీత ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె మీద కోపమొచ్చిన సురేష్ వాంతులతో నీరసించి పడున్నా కనీసం పలకరించకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌కొచ్చిన సురేష్ అన్యమనస్కరంగానే ఉన్నాడు. పని చేయాలనిపించకపోయినా తప్పనిదని చేస్తున్నాడు. ఇంతలో 4 రోజుల నుండి ఆఫీసుకు రాని పక్క సీటు మాధవ్ వచ్చాడు. మనిషి చాలా గాబరాగా ఉన్నాడు. ఏదో పోగొట్టుకున్న వాడిలా కళ్ళు దుఃఖంతో నిండి ఉన్నాయి. కంగారు పడిన సురేష్, "ఏం మాధవ్, ఏమైంది? అలా ఉన్నారు" అని అడిగాడు. సురేష్, "నా భార్యకు అబార్షన్ అయింది" అంటూ భోరుమన్నాడు మాధవ్. "ఊరుకోండి మాధవ్, దీనికే ఇంత బాధపడితే ఎలా? ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. బీ కూల్." "అంతేకాదు సురేష్, గర్భసంచిని కూడా తొలగించారు. ఇంక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. కన్నీళ్ల పర్యంతమవుతూ అన్నాడు మాధవ్. "అయ్యో! దేవుడెంత అన్యాయం చేశాడు మాధవ్." "నో సురేష్, అంతా నీ చేజేతులారా చేసుకున్నాను. పెళ్ళైన వెంటనే నా మిసెస్‌కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడే పిల్లలు వద్దు, జీవితంలో సెటిల్ అయ్యాకే పిల్లలు అనుకొని అబార్షన్ చేయించాను. తర్వాత సంపాదన మీదే దృష్టి పెట్టాం. 3 ఏళ్లు గడిచాయి. ఇప్పటికి 4 అబార్షన్‌లు అయ్యాయి తనకు. మొన్న డాక్టర్ అబార్షన్ తర్వాత విపరీతమైన బ్లీడింగ్ అవుతుంటే స్కానింగ్ చేసి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకు ప్రమాదమని అంటే తప్పనిసరే చేయించాల్సి వచ్చింది." సర్వం కోల్పోయిన వాడిలా అన్నాడు మాధవ్. "ప్లీజ్ బాధపడకండి మాధవ్" అన్నాడు సురేష్. అతని మనసు ఆలోచనలో పడింది. ఒకవేళ సునీతకు కూడా అలా జరిగితే? నో, నెవర్. తను భరించలేడు. సునీతని ఈ 2 రోజుల్లో ఎంత బాధ పెట్టాను, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. వాంతులతో నీరసంగా ఉన్న సునీతను కనీసం పలకరించకుండా ఎంత క్షోభకు గురి చేశాను. ఛీ, తనకసలు బుద్ధి లేదు.
స్త్రీకి మాతృత్వాన్ని మించిన వరమేముంటుంది? ఏ స్త్రీ మాతృత్వాన్ని వదులుకోవాలనుకోదు. బిడ్డకు జన్మనివ్వటంలో ప్రతిసారి చచ్చి బతుకుతుంది. అయినా పుట్టిన బిడ్డను చూసుకొని బాధనంతా మరిచిపోయి మురిసిపోతుంది. తనెంత తప్పుగా ఆలోచించాడో అర్థమైంది సురేష్‌కు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడలా లేచాడు. మధ్యాహ్నం నుంచి లీవు పెట్టి ఇంటికి బయలుదేరాడు. దారిలో పండ్లు, పూలు, స్వీట్లు తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి బెల్ నొక్కాడు. నీరసంగా తలుపు తీసిన సునీత అతన్ని చూసి మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళబోతుంటే, సునీత, ఐ యామ్ వెరీ సారీ. చాలా ఫూలిష్‌గా బిహేవ్ చేశాను. సారీరా అన్నాడు ఆమెను హత్తుకొని. నన్ను తండ్రిని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ పండ్లు, పూలు, స్వీట్లు ఆమె చేతికిచ్చాడు. అంతేకాకుండా గబగబా 4 బత్తాయి కాయల్ని జ్యూస్ చేసి నీరసంగా ఉన్న ఆమె చేత తాగించాడు. సునీత ఆనందానికి అవధులు లేవు. ఏ దేవుడో తన భర్త మనసు మార్చాడని సంబరపడింది. కన్నా, నిన్ను 10 నెలలు మోసి కంటానురా అనుకుంది చేత్తో పొట్ట మీద నిమురుకుంటూ. నీకేం బహుమతి కావాలో అడుగు. ఈ రోజు నుండి నువ్వు బరువు పనులేవీ చేయకు. నేను హెల్ప్ చేస్తాను. మీ అమ్మానాన్నలకు, మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి శుభవార్త చెప్పాను. వాళ్ళందరూ రేపు వస్తున్నారు. నీకు డెలివరీ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. సరేనా? మరి నన్ను క్షమించవా? అంత మాట అనకండి. మీరే నన్ను క్షమించండి. మీరు కాదన్నారని ఈ 2 రోజులు మీతో మాట్లాడకుండా కోపంగా ఉన్నందుకు అంటూ అతని ఎదలపై తలవార్చింది సునీత. మాతృత్వపు మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఐ యామ్ వెరీ సారీరా అంటూ ఆమెని అపురూపంగా గుండెలకు హత్తుకున్నాడు సురేష్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.